సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకం స్ఫూర్తితో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ 10 కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ సభ్యులు కృషి చేస్తారని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. ఏలూరు జిల్లా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి మారుతి శివరాం గోపాల్ తండ్రి జ్ఞాపకార్థం అన్నయ్య ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1158వ రోజు పేదలకు అన్నదానం, చీరలు, బియ్యం సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ P4 పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు. దత్తత స్వీకారం చేసిన వారు పేద కుటుంబాలకు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఆర్ఎంపీ డాక్టర్ కాలాడి కృష్ణ, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఎన్టీఆర్ సీనియర్ నాయకులు మండపాక వీరవెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, వీకే రాయపురం ఫౌండేషన్ కార్యదర్శి వేణు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గనిశెట్టి వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకార్థంగా మన ఏలూరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు గనిశెట్టి మారుతి శివరాం గోపాలరావు గారు ఈరోజు ఆయన పేరు మీద పేదలకు భోజనం పెట్టడం, అలాగే బియ్యం బస్తాలు పంపిణీ చేయడం, చీరలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రతి చోట జరగాలని ఫౌండేషన్ ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ధన్యవాదాలు చేసుకున్నాను. ఇట్లు మీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్. గనిశెట్టి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానము, 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు పంపిణీ జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న గనిశెట్టి మారుతి శివరాం గోపాల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ గారు కాలాడి కృష్ణ గారు, మన జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారు, కర్రి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, అదేవిధంగా మన వీకే రాయపురం వేణు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి పేదవాడికి అండగా ఉండాలని ఎన్ఆర్ఐల్ని, అదేవిధంగా ఈ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఉన్న కోటేశ్వరుల ద్వారా పిల్లలను దత్తత తీసుకుని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది మరి దేశ చరిత్రలో మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఫౌండేషన్ ద్వారా ఒక 10 మంది కుటుంబ సభ్యుల్ని మరి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆదేశాలతో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది.